ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియాదైవ జనాంగమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని ప్రభువారిచ్చారు. ఈ దినం కొరకు ఒక వాక్యం చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం రండి. ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిల్లి ఉడిగిపోవునో అది ఆశ్చర్యమగుటకు సిద్ధముగా ఉన్నది. ఏది పాతగిల్లి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, చదవబడిన వాక్యాన్ని ఇరిచి మాకు వడ్డించి సారాంశం తెలియచేసి మాతో మాట్లాడి మహిమ పొందండి. నాకు కనిపించండి, అందరికి కనిపించండి. నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాన్ని చాలా శ్రద్ధగా విని హృదయంలో భద్రపరుచుకొని లేఖనం అలా చెప్పుచున్నదా లేదా అని లేఖనాన్ని పరిశీలించి దాన్ని స్వతంత్రించుకొని మన జీవితంలో విజయవంతమైనటువంటి దేవుని కార్యాలు జరిగించవలసినటువంటి బాధ్యత, భారము మన మీద ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఆ పనిని మనము జాగ్రత్తగా నిర్వర్తించవలసినటువంటి భారం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నిన్న కూడా కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాము. ఏమిటి అంటే, ఆయన సమస్తము నూతనముగా చేస్తున్నాడు, నూతనపరుస్తున్నాడు, ఆయన నూతన కార్యాలు చేయుటకు శక్తివంతుడు అని నిన్న ధ్యానం చేశాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనంలో యోహాను పలికినటువంటి మాటలు ధ్యానం చేస్తూ వచ్చాము. ఈరోజు కూడా మరి ఎబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిల్లి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. అంటే ఒక విషయము క్రైస్తవ జీవితాన్ని నూతనపరచడానికి ఆయన కొత్త బట్టకు పాత మాసిక వేయడు. కొత్త బట్టకు పాత మాసిక వేయడు. ఇది ఈ పాత నిబంధన కొట్టివేయబడ్డది అనేదానికి దేనికి వర్తిస్తుందంటే, బలి కర్మకాండాలు కొట్టివేయబడ్డాయి, దానికి వర్తిస్తుంది ఇది. కాబట్టి మనము నూతనముగా దేవుని యొక్క స్వరాన్ని వినటానికి, సర్వసత్యము నేర్చుకోవటానికి, సర్వసత్యములో స్థిరపడటానికి దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము ఇది. ప్రియా దైవ జనమ, ఇది ఏమని చెబుతున్నాడు పౌలు భక్తుడు అంటే, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. అంటే చాలామంది దీని అర్థం ఏం చెబుతారంటే, పూర్తిగా పాత నిబంధన అంతా ఇక పనికిరాదు, కొట్టివేయబడింది అంటారు. కాదు. పాత నిబంధనలో కొన్ని విషయాలు ఉన్నాయి. అవి బలి కర్మకాండలు, ఆ తర్వాత కత్తికి కత్తి, పంటికి పన్ను అనేవి కొన్ని కొట్టివేయబడ్డాయి, కానీ లేఖనమంతా కొట్టివేయబడలేదు అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని, అదే సిద్ధాంతపరంగా కూడా దేవుడు అనేక క్రొత్త విషయాలు మనకు నేర్పించి, నూతన విషయాలు, మరుగైన మర్మాలు బయలుపరిచి ఇప్పుడు క్రొత్తవిగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట మనము జాగ్రత్తగా గమనిస్తే, కీర్తనల గ్రంథంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. దైవ జనాంగమ, కీర్తనకారుడు ఏమంటున్నాడో ఒక్కసారి మనం చూస్తే, 85వ కీర్తన 6వ చరణంలో మనం గమనిస్తే, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. ఇది మరొకసారి వెనక్కి వెళ్తే భక్త దావీదును జ్ఞాపకం చేసుకోవచ్చు, భక్త సంసోనును జ్ఞాపకం చేసుకోవచ్చు. భక్త దావీదు దేవుని కొరకు ఏర్పరచబడి
మరి ఒకానొక సమయంలో బలహీనుడైనప్పుడు ఆ ప్రవక్తను పంపించి గద్దించినప్పుడు లోబడి మార్పు చెంది దేవుని కార్యాలు చేయటానికి పూనుకొని దేవుని శక్తిని పొందుకున్నటువంటి దావీదు. అలాగే సంసోను కూడా బలహీనపడ్డప్పుడు దేవుడు మళ్ళీ తన హస్తం చాపి తనకు బలమునిచ్చి గురిస్తంభమును కూల్చి ఏమండి ఆ బలమును నాకు ఇవ్వు ప్రభు, నన్ను లాస్ట్లో చివరిగా క్షమించు ప్రభు అంటే దేవుడు క్షమించి బలాన్ని ఇచ్చి అభిషేకాన్ని ఇచ్చినటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి కోల్పోయి తిరిగి పొందుకోవటానికి ఏమండి దేవుడిచ్చిన అభిషేకం పోగొట్టుకుంటే తిరిగి మళ్ళీ పొందుకొని నూతనంగా జీవించటానికి సర్వసత్యము స్థాపించబడటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప వరము ఇది అని మనము జాగ్రత్తగా గమనించాలి. అదే అంటాడు, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికించే దేవుడు, లేపే దేవుడు, లేవనెత్తే దేవుడు. 5వ చరణంలో ఎల్లకాలము మా మీద కోపించుదువా, తరతరములు నీ కోపము సాగించుదువా, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. ఒక్కసారి ఆలోచించు, నీ ప్రయాణం ఎటువైపు వెళ్తుంది, నీ ఆలోచన ఎటువైపు వెళ్తుంది? సత్యం కొరకు మనస్సును నిమగ్నము చేస్తున్నావా? సర్వసత్యం నేర్చుకోవాలనుకుంటున్నావా? పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి అంటే ఏం చేయాలనుకొని ఆలోచిస్తున్నావా? ఆలోచిస్తే లేఖనము నీతో మాట్లాడుతుంది. ఈ దుర్బోధలు, దుష్టబోధలు, ఈ సంఘములు పరిపాలన చేస్తున్నటువంటి యెజబెల్ ఆత్మను గద్దిస్తావు, సత్యంలోకి వస్తావు అనే విషయాన్ని గమనించి ఆలోచించి ముందుకెళ్ళాలని పరిశుద్ధాత్మదేవుడు తెలియచేస్తున్నటువంటి మాటలు. కనుక ప్రియాదయ జన్మ, ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నటువంటి విషయాలను మనం చదువుకున్నాం. ఆ విషయాల్లో ఉన్నటువంటి మాటలు ఏమిటయ్యా అంటే, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిల్లి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నదంటే మూల భాషలో 4 అని సంకేసి కింద పుట్నోట్లో మూల భాషలో ఏమైందంటే అది నివర్తనమగుటకు సిద్ధమై ఉన్నది, నివర్తనమగుటకు సిద్ధమై ఉన్నది, అదృశ్యమగుటకు సిద్ధమై ఉన్నది అని పౌలు భక్తుడు తెలియచేస్తున్నటువంటి మాట. ఆ 12వ వచనం కూడా చదువుకుందాం. ఎందుకు ఈ మాట అసలు వాడవలసి వచ్చింది అంటే, నేను వారి దోషములు విషయమై దయ కలిగి వారి పాపములు ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను ప్రభు సెలవిచ్చుచున్నాడు. వారి దోషముల విషయమై ఏమండి వారి పాపములు ఇంకెన్నడూ నేను జ్ఞాపకము చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిల్లి ఉడికిపోయేనో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి ఈరోజు ఈ కొత్త నూతన సంవత్సరంలో, ఈ 2025వ సంవత్సరంలో, ఈ 2వ నెలలో చివరి దినాల్లో మనము ప్రవేశిస్తున్నాం. మరి నూతన సంవత్సరంలో ప్రభుతో మాట్లాడుతూ, అయ్యా నీ దర్శనము నాకు కలుగు చేసి, అయ్యా ప్రభువా నూతనమైన ఆలోచనలు పుట్టించి, అయ్యా నీ సంకల్పం ఏమిటది నాకు తెలియచేసి నీ కొరకు జీవించే జీవితం నాకు దయచేయ అని మోకరించి దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ రోదిస్తూ ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కనికరించి ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. ప్రార్థన చేద్దామా దైవజనాంగమా? కలుముని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఇతబడిన వాక్యం ఫలింపచేసి అందరి హృదయాలు ముద్రించి ప్రభువా ఈ నూతనమైన జీవితం ప్రారంభించి ప్రభువా కొనసాగిస్తుండగా బిడ్డల మీద మీ ఆత్మ అభిషేకం కుమరించమని ప్రార్థిస్తూ, దినదీవెన దిన రక్షణ మీ ఆత్మాభిషేకం దయచేసి మయం పొందమని మన పాసనం చేర్చుకోమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.